ఇజలాడ్ దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ మే నెలలో 2024 సంవత్సరంలో మరి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సంబంధించినటువంటి నిపంద్ర గ్రామానికి వెళ్ళాము. చావలి తాలూకాలో ఉంటుంది. మరి చంద్రపూర్ నుంచి మరి గడ్చిరోలి జిల్లాకు వెళ్ళేటువంటి బస్సులో మరి చావలి తాలూకాకు వెళ్ళి అక్కడి నుంచి నిపేంద్ర అనేటువంటి గ్రామానికి వెళ్ళాలి. ఇది కొత్త మందిరము. ఇది పడిపోయింది గాలివానకి. అందుకని మరి పడిపోయినటువంటి ఈ కొత్త మందిరాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఇది 2022లో కట్టారు. మరి ఈ 2024లో అది గాలివాన వల్ల ఇలా కుప్పకూలి పడిపోయింది. కర్రలు బలహీనంగా ఉన్నాయి. మరి అందుకని ఈసారి దేవుడు మరి సిమెంట్ స్తంభాలతో కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే సింధిబాయి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్వార్థ పడించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి మీరందరూ కూడా మీ ప్రార్థన, మీ సహకారము ఈ మందిరం కట్టడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందిగా ఉన్నారు. ప్రార్థించండి. మరి ఇట్లాంటి మందిరాలు కట్టడానికి, అనేక గ్రామాల స్వార్థపరచడానికి మీ యొక్క సహకారాన్ని అందించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 प्रत्येकांना मंदिरामध्ये यावं जीवन बनवते बाप्पा. हालेलुया हालेलुया. धन्यवाद 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 धन्यवाद. ஒரு ஆலயத்தை அந்த ராஜாவாகி சாலமோன் கட்டி ஆண்டவரை நோக்கி துதித்தார்கள், ஆண்டவரை நோக்கி கூப்பிட்டார்கள். సొలొమోన్ కట్టిన మందిరం బంగారుతో చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు. सोलमानाने जो मंदिर बांधलेला होता तो मंदिर नाही का सोन्याचा होता आणि सोन्याचे दिवाला, सोन्याचे मंदिर, अशा मंदिरामध्ये परमेश्वराचा नाही का अभिषेक उतरला होता. அங்கே கூடி அவர்கள் ஜெபித்தபடினால் நடந்த சம்பவம் என்ன? అయితే అక్కడ జరిగింది ఏంది? तिथे तिथे काय झालेला होता त्या मंदिरामध्ये? தேவனுடைய மகிமை ஒன்று தேவனுடைய ஆலயத்தை வந்து அப்படியே நிறைவேற்று. అందరూ అక్కడ ఆరాధించినప్పుడు దేవుని మహిమ మందిరం మీదకి వచ్చింది. सर्वजणांनी मिळून नाही का जेव्हा नाही का प्रार्थना केली होते, देवाची नाही का देवाचा अग्नी, देवाचा नाही का अभिषेक तिथे उतरलेला होता. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు, ప్రభు సేవకు పరుగులెత్తువారు, ప్రభు కోసం ప్రాణమిచ్చడివారు, దైవజనులు కావాలి కావాలి. నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, నశించిపోవు దేశం కొరకు కన్నీరు కార్చెడివారు, పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు, పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నెహెమ్యాలు, తన ప్రజల పాపాలకై విలపించు సమూయేలులు. निवडिले आहे मी तुला, निवडिले आहे मी तुला, देव मोसेस हे बोलला, देव मोसेस हे बोलला, देव मोसेस हे बोलला, देव मोसेस हे बोलला. अग्निरूपाने दिले दर्शन, नमवनी माता करीतो नमन, अग्निद्वारे प्रभु बोलला, अग्निद्वारे प्रभु बोलला, देव मोसेस हे बोलला, देव मोसेस
आभारी मानतो येशूला आभारी 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 मानतो येशूला आम्ही 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 आभारी मानतो येशूला ఆయన చెప్పిన పని చేయడమే నా పని. देवाचं काम करणं हीच देवाची इच्छा असते అందుకే దేవుని చిత్తానుసారంగా మనం నడవాలి. म्हणून देवाच्या इच्छेनुसार आम्ही మన ఆలోచన ప్రకారం మనం ఏం చేయకూడదు. आमच्या विचारानुसार आम्ही काय करू शकत नाही. ఇక్కడికి ఈ మందిరం కట్టాలని వచ్చాము. इथे आम्ही एक मंदिर बांधावून आलो. అయితే పాస్టర్ గారు చెప్పినప్పుడు మాకు చాలా బాధ వేసింది. पास्टर सांगितलं तेव्हा आम्हाला बहुतच म्हणजे आमच्या मनामध्ये विचार आला. అయితే నేను పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారు ఒకవేళ ఇప్పుడు రాకపోవచ్చు కానీ రాబోయే దినాల్లో వస్తారు. जरी आम्ही या वेळेला आलो तरी दुसऱ्या वेळेला येऊन परमेश्वर कार्य करू शकतो. మీరు ఖచ్చితంగా దేవుని మందిరం పని చేయండి. म्हणूनच तुम्ही देवाच्या मंदिराचं काम करा. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు परमेश्वर सर्वांना नाही का असं అని చెప్పాను. म्हणून सांगितलं. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాలి. तरी तुम्ही पण नाही का देवासाठी प्रार्थना. నిజం చెప్తున్నాను, मी तुम्हाला खरेच सांगत आहे ఇక్కడున్న మరాఠీ నలుగురు की राहिलेल्या मराठी त्यांच्या ప్రార్థన ఈ రోజు మీరు చేయకపోతే आज जर तुम्ही प्रार्थना नाही केली तर రేపు మందిరం కడతాదన్న నమ్మకం లేదు. उद्या आम्ही मंदिर बांधताना सांगितलं. మీరు ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే అయ్యో మా ఊర్లో మందిరం లేదే అని మీరు బాధపడితే जर तुम्ही डोळ्यात असं काढून नाही का देवा आमच्या गावामध्ये मंदिर नाही దేవుడు కార్యం చేస్తాడు. तर परमेश्वर नाही का अद्भुत कार्य करू शकतो. మనుషుల వల్ల ఏ పనులు జరగవు, माणसानं कोणतेही काम होऊ शकत. దేవుడు కార్యం చేయగలడు. देवाचे कार्य होऊ शकत. అలాంటి దేవుని మనస్సు కలిగి మనం జీవితాం. त्यासाठी आम्ही देवाची इच्छेनुसार चालावं असं आपण प्रयत्न करतो. దేవుడు అలాంటి కృప మనకు దయచేయండి. परमेश्वर त्याची कृपा तुमच्यावर ठेवण्यासाठी. ఆమేన్. ప్రార్థన చేస్తాం. Pastor Joseph, happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Joseph Pastor. Happy long life to you. God bless to you. May God bless to you. May God bless to you, Pastor Joseph. May God bless to you. Thank you. ప్రభు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించినా పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి. ఎలీషా వంటి వారు కావాలి లేవాలి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, ఉండుటకు. ఈ జీవితం మన్ననేది వెనకటి వల్ల మన్నైపోతుంది. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ మరలా అది తిరిగి దేవుని దగ్గరికి పోతుంది. మన ఆత్మకి దేవుడు శిక్ష విధిస్తాడు.
విధిస్తాడు, మన ఆత్మకి దేవుడు శిక్ష విధిస్తాడు. కాబట్టి బ్రతికి ఉన్న దినాలు మనం దేవునికి అనుకూలంగా ఉండాలా. యెహోవా దృష్టి భూమి మీద ప్రతి స్థలం మీద ఉంటది. అది మంచి వారిని గమనిస్తుంటది, చెడ్డవారిని గమనిస్తూ ఉంటది. కాబట్టి మనం బ్రతికిన కొన్ని దినాలైనా మంచిగా ఉండాలి, దేవునికి అనుకూలంగా, దేవునికి ప్రీతికరంగా ఉంటే మనం చనిపోయిన తర్వాత కూడా లాజరుని దేవుని కుడిపార్శ్వములు పెట్టుకున్నట్టు మనము కూడా, మన వల్ల కూడా దేవుడు కుడిపార్శ్వములు పెట్టుకుంటాడు. వారున్నను ఎవ్వరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా ఎట్ట మిగిల్చింది కన్నీటి గాథ. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. హల్లెలూయా. ఆత్మల భారం కలవా